హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? పొద్దున్నే అయితే నేను ఇల్లంతా ఇలా ఊడ్చేసుకొని మాప్ పెట్టేసుకుంటాను. ఇల్లు ఊడ్చి మాప్ పెట్టేసుకునేసరికే ఒక 45 మినిట్స్ అయితే పడుతుందనమాట. మా పాతింటి దగ్గర అయితే కింద ఉండేవాళ్ళం కాబట్టి బయట వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టుకునేవాళ్ళము. అదే అలవాటు ఇలా అపార్ట్మెంట్‌కి వచ్చినా కూడా నాకు అదే అలవాటైపోయిందండి. తెలుగు వాళ్ళకు మన వాకిట్లో ముగ్గే కదా అందంగా ఉంటుంది మన వాకిలి. నేను బయట వాకిట్లో కూడా మాప్ పెట్టేసుకొని ఊడ్చేసిన తర్వాత మాప్ పెట్టేసి ముగ్గు పెట్టుకుందామని నేనైతే అంతా రెడీ చేసేసుకుంటున్నాను పొద్దున్నే. అంతా రెడీ ఇల్లు వాకిలి శుభ్రం చేసుకున్న తర్వాత కదా ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకుంటాము. ఇల్లు ఊడ్చుకొని మాప్ పెట్టేసరికి సగం టైం అంతా పొద్దున్నే అయిపోతుందన్నమాట నాకు. బట్టలు కూడా మెషిన్లో వేసేసి మాప్ పెట్టుకుందామని మాప్ అయితే పెట్టేశాను. బయట వాకిట్లో అయితే నేను ముగ్గు పెట్టుకోవడానికి ఒక వాటర్ ప్రూఫ్ స్టిక్కర్ అయితే అతికిచ్చానమాట. దాని మీద మనం తడి వేసుకొని తుడుచుకున్నా కూడా ఏం కాదు. మా ఆయన అయితే డ్యూటీ జాయిన్ అయిపోయాడు. నేను పని చేసుకుంటూ ఉన్నానన్నమాట. దానిపైనే తుడుచుకొని మనం చాక్ పీస్తో తడిపేసి ముగ్గు పెట్టుకున్నా కూడా చాలా నీట్గా బాగా కనబడుతుందని నేనైతే అలా అయితే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే వాళ్ళకు బాక్సులు కట్టించేసి స్కూల్లో వదిలిపెట్టేసి మళ్ళీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చాక కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత స్కూల్ టైం అయిపోయేది. మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చే వాళ్ళము. ఇలాగైతే వాకింగ్ బాగా అయ్యేదన్నమాట. పిల్లలు పెద్దగా అయ్యి 10th క్లాస్ అయిపోయాక కాలేజ్కి వెళ్ళాక మనకైతే ఆ పని అయితే సగం తగ్గిపోతుంది. స్కూల్కి వెళ్ళేది, పిలుచుకొచ్చేది, వదిలిపెట్టేది అవన్నీ పనులన్నీ చాలా తగ్గిపోతాయి. వాకింగ్ అనేది ఉండదు. అప్పటి నుంచి మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. నేనైతే ఇలా మేతి, చియా సీడ్స్ అన్నీ నానబెట్టుకున్నాను. రాత్రే బాదాం గింజలు కూడా నానబెట్టుకున్నాను. ఆ పని అంతా చేసేసరికి కొంచెం ఆకలి అవుతుంటుంది కదా పొద్దున్నే. టీ ఎందుకని పాలు తాగుదామని. ఇక్కడ పాలు ఎందుకు తాగుతున్నామంటే పొద్దున్నే బోన్స్లో మనకి కాల్షియం తగ్గిపోతుంటుంది కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే రోజు ఒక గ్లాస్ పాలు, ఒక గుడ్డు, కొంచెం బాదాం, డ్రై ఫ్రూట్స్ తినమని చెప్పారనమాట. అందుకని నేను తాగినప్పుడల్లా మా ఆయనకు కూడా ఒక గ్లాస్ ఇస్తూ ఉంటాను. ఆయనైతే టీ ఇస్తే టీ తాగుతాడు, కాఫీ ఇస్తే కాఫీ, లేకుంటే నేను పాలు ఇస్తే పాలే తాగేస్తాడనమాట. ఏది ఇస్తే అది తాగుతుంటాడు. నేను ఎలా తాగుతుంటానో మా ఆయనకు కూడా నేను అలాగే ఇస్తుంటాను. ఇద్దరం కలిసి అయితే పొద్దున్నే ఇలా కొంచెం మిల్క్ తాగేసి బాదం పప్పు తినేసి నేనైతే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజకైతే అన్ని రెడీ చేసుకుంటున్నాను. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే పూజ చేసుకోవడానికి కూడా ఒక్కొక్కసారి పువ్వులు అయితే ఉండవన్నమాట. ఎందుకంటే మా ఆయన మార్కెట్కి వెళ్తేనే ఒకటేసారి అన్నీ తీసుకొస్తూ ఉంటారు కదా. సెలవు లేక మార్కెట్కి అయితే వెళ్ళలేదు. దేవుడికి అయితే పువ్వులు లేవని మామూలుగా దీపారాధన చేసేసి ధూపం అయితే వెలిగించేసి దండం అయితే పెట్టుకున్నాను. మా ఆయన నేను పూజ చేస్తుంటే ఆయన వాటర్ మెలన్ అయితే కట్ చేస్తున్నాడు. ఈరోజు నేను టిఫిన్ అయితే ఏం చేయలేదు. నేను మేతి వాటర్ కూడా తాగలేదు. గుడ్లు అయితే బాయిల్ చేశాను. మా వాడు కూడా బెంగళూరు నుంచి వచ్చాడు అని వాడికి కూడా గుడ్లు ఉడకబెట్టి ఇలా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అయితే ఇచ్చానన్నమాట. వాడికి 2 గుడ్లు ఇచ్చేసి కొన్ని ఫ్రూట్స్ ఇచ్చి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టిచ్చేసాను. నేను మా ఆయన కూడా ఒక్కొక్క గుడ్డు అయితే తినేసామన్నమాట. ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేను. బ్రేక్ఫాస్ట్ చేయనప్పుడైతే నేను ఇలా గుడ్లు, రాగి జావా, డ్రై ఫ్రూట్స్, ఏమన్నా పండ్లు ఉంటే పండ్లు తినేస్తాము, లేకపోతే బ్రెడ్ ఉంటే బ్రెడ్ తినేస్తామన్నమాట. మా ఆయన అయితే అంటున్నాడు, ఈరోజు నేను మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళేది ఉంది కదా అని అంటుంటే వెళ్ళు, నేనైతే రానని చెప్పేశానమాట. ఎందుకంటే కొంచెం వర్షం పడుతుంది, అందుకే నేను వెళ్ళలేదు. ఆయన అయితే వెళ్ళాడు. నేను మా వాడే ఉన్నాం కదా. మా వాడు బిర్యానీ చేయమ్మా అంటే నేను బిర్యానీకి అయితే అన్నీ రెడీ చేశాను. మా ఆయన అయితే తెచ్చిచ్చే వెళ్ళాడనమాట. బిర్యానీకి అయితే ఇలా చేసుకుంటున్నాను. నేను బిర్యానీ చేసేటప్పుడైతే ముక్కలన్నీ పక్కకు తీసి పెట్టేస్తాను. ఎందుకంటే అన్నంలో కలిపేస్తే అవి కూడా మెత్తగా అయిపోతాయి కదా అని. ఇలా గ్రేవీలో అయితే అన్నం బాస్మతి రైస్ మనం ఉడకబెట్టుకుంటాం కదా, ఆ రైస్ అయితే వేసేసి పైన అయితే ముక్కలు పెడతానన్నమాట.
ఇక అన్నంలోకేస్తే సప్పగా అయిపోతాయి ముక్కలు అనేసి ఇంక నేను ఎప్పుడు చేసినా ముక్కలన్నీ సపరేట్గా తీసి ఇలా అన్నం పైన అయితే పెడతాను. అప్పుడైతే ముక్కలు సప్పగా కావన్నమాట. కొంచెం బాగా ఉప్పు కారంతో ఉంటాయి. ఈలోపు నా బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా అవి కూడా ఆరేద్దాం, ఎండ బాగా వస్తుందని ఇంకా బాగా అయితే ఆరేసానమాట. ఎండ అయితే బాగా వస్తుంది. ఇంకా మళ్ళీ కొద్దిసేపటికే ఇంకా వర్షం పడేటట్టుగా అని మబ్బు అయిపోయింది. ఇంకా నేను లోపలికి వచ్చాను. బిర్యానీ అయితే చాలా బాగా అయ్యిందనమాట. చాలా రోజులకు చేశాను. ఇంకా పిల్లలు ఉంటేనే అడిగితేనే ఇంకా నేను ఇలా చేస్తాను. ఇంకా మేమిద్దరమే ఉంటే మాత్రం మామూలుగా రైస్ వండేస్తూ ఉంటాను. ఇంకా బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా అయ్యింది. ఇంకా మా వాడు కూడా తిన్నాడు. ఇంకా మళ్ళీ నేను బయటికి వచ్చి చూసేసరికి ఇంక అప్పటికే వర్షం మొదలయ్యింది. ఏంటో ఇప్పుడు వర్షం ఎప్పుడు పడుతుందో ఎండ ఎప్పుడు వస్తుందో అన్నట్టుగానే ఉంది కదా. ఇంకా బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా అయ్యింది. ఎక్కువ ఏం వండలేదు. ఊరికే 2 గ్లాసెసే పెట్టానన్నమాట. బాస్మతి రైస్ కొంచెమే ఉంటే ఇంకా ఇలా అయితే దమ్ పెట్టేశాను. ముక్కలు కూడా సప్పగా కాకోకుండా చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట. రైస్ కూడా చాలా బాగా ఉడికింది. ఇంకా మా వాడికి అయితే ప్లేట్లో పెట్టి ఇచ్చేసాను. వాడైతే తినేసాడనమాట. ఇంకా నేను కూడా తినేసి కొద్దిసేపు రిలాక్స్ అయిదామని ఇలా బయటకు వచ్చి చూస్తే వర్షం.